Hello everyone, let us discuss English important topics R22 and R25. So same textbook for R22 and R25. R18 మాత్రం డిఫరెంట్. సో R22 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంగ్లీష్ యూనిట్ 1లో టోస్టెడ్ ఇంగ్లీష్ బై ఆర్కే నారాయణ్. సో పక్కా థియరీ క్వశ్చన్ అయితే ఒకటి అడుగుతారు. 2A B or 3AB ఇవి లాంగ్ క్వశ్చన్స్. సో 2Aలో లాంగ్ క్వశ్చన్కి థియరీ అడుగుతారు అండ్ ఇందులో నుంచి ఒక క్వశ్చన్ 3A ఆర్ 3B కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో మీరు ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ అయితే చదవాలి, అసలు ఏ యూనిట్ స్కిప్ చేయొద్దు. మీరు ప్రతి ఒక్క యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. సో లెసన్ అనేది పర్ఫెక్ట్గా చదవండి అండ్ సో ఖచ్చితంగా మీరు 5 మార్క్స్ వచ్చేస్తాయి ఈజీగా థియరీ చదివితే. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఏంటంటే మీకు యూనిట్ 1లో కమ్యూనికేషన్ ఫండమెంటల్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి ఒక క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఈ టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే కమ్యూనికేషన్ డెఫినేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్, టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్, వర్బల్ అండ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ప్రాసెస్, ఇంటర్పర్సనల్ అండ్ ఇంట్రాపర్సనల్ కమ్యూనికేషన్, బ్యారియర్స్ టు కమ్యూనికేషన్. సో ఇవైతే టాపిక్స్. మీకు ఈ టాపిక్స్ ఎక్కడ కనిపిస్తాయంటే యూనిట్ 1 థియరీ అయిపోయినాక బ్యాక్ సైడ్ ఉంటాయి. సో ప్రతి ఒక్క టాపిక్ అయితే ఇంపార్టెంటే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ప్రీవియస్ ఇయర్స్గా కూడా రిపీట్ అయిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అదైతే కమ్యూనికేషన్ ప్రాసెస్, అండ్ బ్యారియర్స్ టు కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ ప్రాసెస్లో మీరు సెండర్, మెసేజ్ అండ్ ఛానల్, రిసీవర్, ఫీడ్బ్యాక్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ బ్యారియర్స్ టు కమ్యూనికేషన్ ఏంటంటే అందులో టైప్స్, ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదైతే నేను చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనే చెప్తున్నాను. రిమైనింగ్ టాపిక్స్ కూడా చూసుకోండి, ఇంపార్టెంట్ అని ఇవే కాదు, ఇంగ్లీష్లో ఎలా అయినా అడగవచ్చు. అండ్ ఇదైతే ఇంపార్టెంట్ అని నేను చెప్తాను, ఇదైతే పక్కా క్వశ్చన్. ఇవి పక్కా అని నేను చెప్పను కానీ ఇంపార్టెంట్ నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ యూనిట్ 2లో అప్రోచ్ జేఆర్డి బై సుధామూర్తి. సో ఇందులో మీకు ఈ థియరీ క్వశ్చన్స్లో ఆథర్ గురించి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ సో ఆథర్ గురించి కూడా నేర్చుకోండి. సుధామూర్తిది అయితే ఆథర్ గురించి కూడా అడిగారు, సో అది కూడా నేర్చుకోండి. అండ్ మన ఛానల్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ కూడా పోస్ట్ చేశాను. సో అన్ని క్వశ్చన్స్ చూసుకోండి, కంపేర్ చేసుకొని చదవండి. అండ్ యూనిట్ 2లో 4AB ఆర్ 5AB. సో ఫస్ట్ ఇక్కడ 5 మార్క్స్కి అడుగుతారు అండ్ ఇక్కడ 5 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. అండ్ డైరెక్ట్ 10 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో 5 మార్క్స్కి అడిగితే మీకు ఇంకా 5 మార్క్స్ కావాలి కదా. సో యూనిట్ 2లో లిజనింగ్, స్పీకింగ్ అండ్ లెర్నింగ్ టాపిక్స్ ఉన్నాయి. అందులో లిజనింగ్ స్కిల్స్ గురించి అని అడగచ్చు, యాక్టివ్ అండ్ ప్యాసివ్ లిజనింగ్, స్పీకింగ్ స్కిల్స్, సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్ వర్సెస్ క్లాస్ రూమ్ లెర్నింగ్ అండ్ అంటే ఆఫ్లైన్ లెర్నింగ్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా అడగొచ్చు వీటి గురించి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ యూనిట్ 2లో అయితే సింక్రోనస్ అండ్ అసింక్రోనస్ లెర్నింగ్. ఇదైతే చాలాసార్లు రిపీట్ అయింది. సో దాన్ని డిఫరెన్సెస్ లాగా కూడా అడగవచ్చు. సో మీరు డిఫరెన్స్ లాగా నేర్చుకుంటే క్వశ్చన్ ఎలా వచ్చినా అటెంప్ట్ చేయొచ్చు. ఈ సింక్రోనస్ అసింక్రోనస్ లెర్నింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, పక్కా చూసుకోవాలి. ఇందులో డెఫినేషన్ అయితే ఇంపార్టెంట్, ఎగ్జాంపుల్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా నేర్చుకోండి. నెక్స్ట్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ లెర్నింగ్, లిజనింగ్లో ఈ టైప్స్ అండ్ ఇంపార్టెన్స్. సో ఈ 2 టాపిక్స్ అయితే ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. సో ఒక క్వశ్చన్ ఇక్కడ, ఒక క్వశ్చన్ ఇక్కడ అనుకుంటే కంప్లీట్ యూనిట్ అయిపోయినట్టే. యూనిట్ 2లో నేను చెప్పిన టాపిక్స్ ఈ 2 అయితే ఇంపార్టెంట్, కానీ రిమైనింగ్ కూడా చూసుకోండి. లైక్ లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ అవి కూడా నేర్చుకోండి. ఒకసారి మీరు చదివితే మీరు ఓన్గా రాయొచ్చు, ఇంగ్లీషే కదా, సో మీరు రాయొచ్చు. కానీ సింక్రోనస్, అసింక్రోనస్ ఓన్గానే రాయండి, కానీ డెఫినేషన్స్ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ యూనిట్ 4లో లెసన్ ఫ్రమ్ ఆన్లైన్ లెర్నింగ్. ఇది కూడా ఉంది కదా, ఇది కూడా కొంచెం ఆథర్ గురించి కూడా స్టార్టింగ్లో రాసి నెక్స్ట్ లెసన్ గురించి రాయండి.
ఈ క్వశ్చన్స్ వచ్చేసి ఈ క్వశ్చన్ 6AB ఆర్ 7AB. సో ఒక క్వశ్చన్ మాత్రం 6Aకి అడగొచ్చు అండ్ 7Aకి కూడా అడగొచ్చు. సో నేను చెప్పాను కదా థియరీ ఇంపార్టెంట్. అండ్ యూనిట్ 3లో రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి. సో మీరు రీడింగ్ స్కిల్స్, స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, రైటింగ్ ప్రిసైజ్లీ, పారాగ్రాఫ్ రైటింగ్, సమ్మరైజింగ్, నోట్ మేకింగ్ అండ్ నోట్ టేకింగ్ ఇవన్నీ ఇంపార్టెంటే. సో అన్నీ ఒకసారి చదవండి. అండ్ మీరు పర్ఫెక్ట్గా ఇంపార్టెంట్ అని నేను చెప్పినవి మాత్రమే అవి కొంచెం పర్ఫెక్ట్గా చూసుకోండి. అన్నీ నార్మల్గా మనం చేసేటివే. ఏంటివి లైక్ రీడింగ్ స్కిల్స్ అంటే తెలుసు కదా, అంటే నార్మల్గా జనరల్ క్వశ్చన్సే కదా. సో చూసుకోండి ఒకసారి. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదంటే థర్డ్ యూనిట్లో రైటింగ్ ప్రిసైజ్లీ. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. సో ఇందులో రైటింగ్ ప్రిసైజ్లీ అంటే ఏంటి, దాని టెక్నిక్స్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, అవన్నీ రాయండి, నేర్చుకోండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ రైటింగ్, ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. సో ఇది ఇక్కడ అడగచ్చు, ఇది ఇక్కడ అడిగే ఛాన్స్ ఉంది. సో మీరు అన్నీ చూసుకోండి, కానీ ఇవైతే ఇంపార్టెంట్, కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో ఈ 2 టాపిక్స్లో పారాగ్రాఫ్ రైటింగ్లో స్ట్రక్చర్ అడుగుతారు. సో స్ట్రక్చర్ నేర్చుకోండి. అండ్ కొహరెన్స్ అంటే ఏంటి, యూనిటీ అంటే ఏంటి, కొహరెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్, 1 మార్క్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ యూనిట్ 4 ఆర్ట్ అండ్ లిటరేచర్ బై అబ్దుల్ కలాం. సో థియరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ వచ్చేసి 8AB ఆర్ 9AB. ఒక క్వశ్చన్ మాత్రం థియరీ అడుగుతారు. సో థియరీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. యూనిట్ 4లో గ్రామర్ అండ్ లాంగ్వేజ్ అక్యురసీ. ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, టెన్సెస్, ప్రిపోజిషన్, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, ఎర్రర్ డిటెక్షన్, ఇవన్నీ మనం బేసిక్సే కదా, ఆల్రెడీ చిన్నప్పుడే చదివింటాం. ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ యూనిట్ 4లో నేను ఇంపార్టెంట్ చెప్పేటివి ఏంటివంటే టెన్సెస్ ఇంపార్టెంట్. అండ్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇంపార్టెంట్. యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్మేషన్, డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్గా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, అండ్ ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్గా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తాం, ఇది కూడా ఇంపార్టెంటే. సో ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ యూనిట్ 5. అండ్ యూనిట్ 5లో గో కిస్ ద వరల్డ్. ఇందులో నుంచి కూడా ఈ టాపిక్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి. 10AB ఆర్ 11AB. సో 2 క్వశ్చన్స్. మీరు థియరీ నేర్చుకుంటే చాలు, క్వశ్చన్ పేపర్లో ఈజీగా పాస్ అయిపోతారు. అండ్ ఎక్స్ట్రా టాపిక్స్ ఏంటంటే ఇవి అయితే పక్కా నేర్చుకోవాలి, మీకు మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అండ్ ఇందులో ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ వొకాబులరీ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్. ఇందులో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్స్కి అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, హోమోఫోన్స్ అండ్ హోమోనిమ్స్, రెజ్యూమ్ రైటింగ్, CV, ఇంకా ఈమెయిల్ రైటింగ్, జాబ్ అప్లికేషన్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్, ఇవన్నీ మీరు ల్యాబ్లో ఆల్రెడీ విన్నవే అండ్ చదివినవే, కానీ ఇప్పుడైతే ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా రాయాలి. సో ఇందులో నేను ఇంపార్టెంట్ అని ఏవి చెప్తున్నా అంటే రెజ్యూమ్ రైటింగ్ అండ్ ఈమెయిల్ రైటింగ్, గ్రూప్ డిస్కషన్, ఈ 3 టాపిక్స్ ఇంపార్టెంట్. రెజ్యూమ్ రైటింగ్, ఈమెయిల్ రైటింగ్ అండ్ గ్రూప్ డిస్కషన్. సో ఈ 3 టాపిక్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి పక్కా. అండ్ సో ఇవైతే ఇంగ్లీష్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 అండ్ యూనిట్ 4, యూనిట్ 5 ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ అయితే చూసుకోండి. ఇంగ్లీష్ చాలా ఈజీ. అండ్ ఇంగ్లీష్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ రైటింగ్. సో హ్యాండ్ రైటింగ్ చూసే వాళ్ళు మార్క్స్ ఇస్తారని మీరు ప్రీవియస్గా వినే ఉంటారు, కానీ వేరే సబ్జెక్ట్స్లో ఏమో కానీ ఇంగ్లీష్లో మాత్రం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 3 minutesే పేపర్ కరెక్షన్ చేస్తారు కాబట్టి మీ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా నీట్గా ఉండాలి. అండ్ ఇంపార్టెంట్ ఏమైనా హెడ్డింగ్స్ ఉంటే అవి బ్లాక్ పెన్తో రాయండి. అండ్ రెజ్యూమే అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ న్యూ లెటర్ రైటింగ్ న్యూ పేజ్తో స్టార్ట్ చేయాలి. అవన్నీ మీరు
చిన్నప్పుడే బేసిక్స్ వినింటారు కదా, సో నీట్గా రాయండి. అండ్ మీరు ఇంగ్లీష్కి టెన్షన్ పడాల్సింది ఏం లేదు, ఇంగ్లీష్ ఈజీగా పాస్ అవుతారు. కానీ నీట్గా రాయండి, అన్నీ అటెంప్ట్ చేయండి 5 క్వశ్చన్స్. అండ్ యూనిట్ 1 షార్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే, సో యూనిట్ 1 ఇంపార్టెంట్ టాపిక్స్. షార్ట్ ఆన్సర్స్ ఎలా అడగచ్చు అంటే, మీరు ఆల్రెడీ థియరీ నేర్చుకున్నారు, సో ఎలా అడిగినా రాయొచ్చు. అండ్ కమ్యూనికేషన్ ఫండమెంటల్స్లో డిఫైన్ కమ్యూనికేషన్, నేమ్ ఎనీ 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ గివ్ 1 ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో ఇలా 1 మార్క్ క్వశ్చన్స్ అడగవచ్చు. మీరు లాంగ్స్ నేర్చుకుంటే 1 మార్క్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. అండ్ యూనిట్ 2లో లిజనింగ్ అండ్ స్పీకింగ్ అండ్ లెర్నింగ్. సో డిఫైన్ సింక్రోనస్ లెర్నింగ్, డిఫైన్ అసింక్రోనస్ లెర్నింగ్, వాట్ ఈస్ యాక్టివ్ లిజనింగ్. ఇవన్నీ మీరు లాంగ్స్లో నేర్చుకుంటారు కాబట్టి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు, అదే ఇక్కడ రాస్తే సరిపోతుంది. అండ్ షార్ట్ ఆన్సర్స్ తెలుసు కదా, మినిమం 5 to 6 లైన్స్ రాయండి. అండ్ హ్యాండ్ రైటింగ్ మాత్రం ఇంపార్టెంట్. యూనిట్ 3లో రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్. ఇందులో వాట్ ఈస్ రైటింగ్ ప్రిసైజ్లీ, డిఫైన్ పారాగ్రాఫ్ రైటింగ్, వాట్ ఈస్ సమ్మరైజింగ్. జస్ట్ అదంటే ఏందో రాయండి. అండ్ ఎగ్జాంపుల్ తీసుకొని పారాగ్రాఫ్ అంటే 2 pages ఉంటుంది అని అట్లా రాయకండి, జస్ట్ 2 మార్క్స్ కాబట్టి రాయండి. నెక్స్ట్ యూనిట్ 4 గ్రామర్ అండ్ లాంగ్వేజ్ అక్యురసీ. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, డిఫైన్ యాక్టివ్ వాయిస్, డిఫైన్ డైరెక్ట్ స్పీచ్, ఇలా అడుగుతారు. అండ్ యూనిట్ 5లో వొకాబులరీ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్. ఇందులో రెజ్యూమ్ అంటే ఏంటి, ఈమెయిల్ రైటింగ్ అంటే ఏంటి, ఈడియం అంటే ఏంటి, అండ్ మీకు మీనింగ్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. కొహరెన్స్ అంటే ఏంది అడిగే ఛాన్స్ ఉంటుంది. జస్ట్ నేను మీకు ఓన్లీ క్వశ్చన్స్ ఎలా ఇస్తారో జస్ట్ చూపిస్తున్నా. అండ్ ప్రీవియస్ ఇయర్స్ ఒకవేళ మీకు 1 మార్క్ ఏం చదవాలో తెలియకపోతే, ప్రీవియస్ ఇయర్స్ ఒక R22 వాళ్ళవి 4 years కంప్లీట్ అయింది కాబట్టి ఆ 4 papers చూసుకోండి. సేమ్ క్వశ్చన్ పేపర్ కదా, సేమ్ సిలబస్ కదా, మీకు ప్రాక్టీస్ అయినట్టు కూడా ఉంటుంది. ఇంగ్లీషే కదా ఈజీ, మీరు రాస్తారు. డోంట్ వరీ అండ్ ఆల్ ది బెస్ట్. బై బాయ్.